అందుకనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద, ఎన్ఆర్సీ మీద, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద, 370 మీద స్టాండ్ ఏంది అంటే మా పార్టీ స్టాండే మా స్టాండ్ అంటున్నారు ఇక్కడ అభ్యర్థులు. మీ పార్టీ స్టాండ్ చెప్పు మరి. ఇవాళ వాళ్ళ అధ్యక్షుడు వస్తున్నాడు, పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు రాష్ట్రానికి, మీ స్టాండ్ ఏం చెప్పండి. ఒట్టికొచ్చి ఫాల్తు ముచ్చట్లు చెప్పుడు కాదు, ఫాల్తు వాగ్దానాలు, ఫాల్తు లెక్కలు చేసుడు కాదు. అసలు ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న రోజులు పాకిస్తాన్ దృఢంగా ఉంటుండే అన్ని రంగాలలో. వీడు కాంగ్రెస్ వాడు వీకినప్పటి నుంచి పాకిస్తాన్ ఢమాలని పడిపోయింది, మొత్తం అన్నిట్లో పడిపోయింది, ఆర్థికంగా పడిపోయింది, తిండికి తిండి లేదు ఇప్పుడు వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ ఉంటే మాత్రం బలంగా ఉంటుంది అది. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ whom am I fighting? Am I fighting Congress party or వీళ్ళందరికీ మాతృ సంస్థతో కొట్లాడుతున్నా? ఎలక్షన్లు అంటే ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? ఇవి మళ్ళా పొరగాళ్ళని పెట్టి పంచుతా ఉన్నారంట ఇవి తుర్కోల్ ఏరియాలలో. ఇది హిందువుల ఉనికి కాపాడే ఎలక్షన్ ఇది 2024. భారతదేశం మన సంస్కృతి మన కల్చర్ ఉనికి కాపాడే ఎలక్షన్ ఇది 2024 మే 13న జరిగే ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రభుత్వంలో వస్తే అతి భయంకరంగా మారేటట్టుంది భారతదేశం. హిందువులు అందరు గమనించాలి దయచేసి. మీడియా హౌసెస్ కూడా హైలైట్ చేయండి. మన దేశానికి మన దేశ సార్వభౌమత్వానికంటే ఎక్కువ కాదు. ఎవరెవరు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీకి? మీడియా ఛానల్ని హైలైట్ చేయాలి దయచేసి, ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. ఇటువంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఎవరి కంట్రోల్ ఉంటుంది? కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తే ఇలా కుల్లా చెప్తా ఉన్నాడు ముస్లింల ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలి, అందుకని మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. దీన్ని బట్టి అర్థమైతలేదా ఎవరు హిందువుల రిజర్వేషన్లు, బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎవరు తీసేస్తారు? అదేదో రిజర్వేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నది. అజెండా మొత్తం ఇస్లామిక్ స్టేట్ చేసే అజెండా ఉంటుంది దీనికి. మన్మోహన్ సింగ్ ఆల్రెడీ ప్రధానమంత్రి అన్నాడు దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు ముస్లింలదని. అంటే హై టైం హిందువులు కూడా ఇట్ ఈస్ హై టైం మనం కళ్ళు తెరుచుకొని అవన్నీ గమనించి చేయాల్సింది చేయాలా, ఒకటి కావాలా. సీరియస్లీ ఐఎమ్ కన్సర్న్ హూమ్ am I ఫైటింగ్? కాంగ్రెస్ ఆర్ ఈ అన్నిటికీ మాతృ సంస్థన, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి మాతృ సంస్థతో కొట్లాడుతున్నా? ముఖ్యమంత్రి ఏ తమాషాలకు వస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? జవాబులు చెప్పకుండా తిరుగుతున్నాడు. థ్యాంక్ యూ.